శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే. జయ గజానన మహారాజ్ కీ జయ. యస్యో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నిన్న 5వ శ్లోకం శివానంద లహరిది కొంత భాగం చెప్పుకున్నాం. ఈరోజు మళ్ళీ ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నటువంటి ఈ శివానంద లహరి గతంలో చెప్పిన 4 శ్లోకాల తర్వాత నిన్న 5వది మొదలెట్టాము. సమయాభావం వల్ల అసంపూర్తిగా వదలాల్సి వచ్చింది. ఈరోజు దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానపణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతుర కథం రాజ్ఞాం ప్రీతిర్భవతమైకోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రహిత కృపయా పాలయ విభో. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. ఈ శ్లోకం యావత్తు యొక్క ప్రయోజనం ఉద్దేశం ఏంటంటే, ఎటువంటి విద్యాగంధము లేనటువంటి నేను ఈ సంసారంలో నా జీవనయాత్ర ఎలా కొనసాగించాలి అనేటువంటి ఒక చిన్న భావాన్ని ఆధారంగా తీసుకొని శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి శ్లోకం ఇది. స్మృతౌ, శృతి స్మృతులు. శృతులు అంటే వేదములు, స్మృతులు అంటే శాస్త్రములు. ఆ వేద వివరణ నియమావళితో కూడుకున్నది. నిన్న శృతి గురించి కొంత చెప్పుకున్నాం మనం. శృతి అంటే గైడ్. ఏ విశ్వంలోకి నువ్వు శరీరంతో ప్రవేశించావో ఆ విశ్వంలో నీకు ఏ ఏ వస్తువులు ఎందుకు ఎప్పుడు ఎలా ఉపయోగపడతాయని వివరంగా చెప్పేటువంటి గైడ్ శృతి. వేదము. వేద అంటే తెలుసుకో. నీకేం అవసరమో నీకే తెలియని పరిస్థితిలో ఉన్నావు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? నిన్న భావోత్పత్తి గురించి చెప్పాం కదా. భాషకి ఆధారం భావం. ఆ భాషకి అవసరమైనవి అక్షరాలు. అక్షరాలు హృదయ స్థానంలో ఉంటాయి. మనకి 56 అక్షరాలు ఉంటాయి. మనలోకి ప్రవేశించినటువంటి వాయువులు, మనలో కలుగుతున్నటువంటి భావ సంచారం, ఆ భావాలు హృదయస్థానంలో ఉండేటువంటి తనకు కావలసిన అక్షరాలను ఎన్నుకుని కంఠం ద్వారా వచ్చి అక్షరాలుగా, పదాలుగా, మాటలుగా మన భావాన్ని అవతల వాళ్ళకి తెలియజేయడానికి ఒక మాధ్యమం భాష. ఆ భాష ఎలా ఉపయోగపడుతోంది? నేను నేర్చుకున్నది మీకు తెలియాలి కదా. ఒక వస్తువును సూచిస్తున్నాం, దానికి ఒక పేరు ఉంటుంది, దానికి ఒక రూపం ఉంటుంది, దాని పుట్టుక, దాని ముగింపు, దాని ప్రయోజనం అన్నీ ఆ వస్తువు గురించి ఉంటాయి. దాని గురించి నాకు తెలియాలి, మీకు తెలియాలి. దానికి భాష మాధ్యమంగా ఉంది. ఆ భాష ఎలా ఏర్పడుతోంది? అక్షరాలతో. అక్షరం ఎలా ఏర్పడుతోంది? కంచెములు, తాలువులు, ఓష్ట్యములు నిన్న చెప్పుకున్నాం. ఇది వస్తువుని చూసినప్పుడు, ఒక దృశ్యము చూసినప్పుడు మనకి భావాలు కలుగుతున్నాయి. కొన్ని మాటలో, ఒక పాటనో, ఒక శబ్దము విన్నప్పుడు భావాలు లోపల కలుగుతాయి మనకి. ఏదైనా పదార్థం తిన్నప్పుడు భావాలు ఏర్పడుతూ ఉంటాయి. దేన్నైనా తాకినప్పుడు భావాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పంచభూతాల్ని మన ఇంద్రియాలు స్పృశించగానే మనలో భావాలు కలుగుతూ ఉంటాయి. మనకి దృశ్యాన్ని చూసినప్పుడు భావం కలుగుతున్నది. ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇంతకన్నా ఇలా ఉంటే బాగుంటుంది అని రకరకాల భావాలు. ఎవడి మెదడు కెపాసిటీ వాడిది. ఆ భావానికి ఆధారం ఇక్కడ భాష.
ఆ భావాలు కొంతకాలం తర్వాత మళ్ళీ వస్తువుల్ని తయారు చేస్తాయి. ఏ దృశ్యాన్ని చూస్తే నీలో భావాలు కలిగినాయో ఆ భావాలు లోపల మెదడులో స్థిరమైపోయి ఆ దృశ్యానుసారంగా మళ్ళీ అటువంటి వస్తువుల్ని, ప్రపంచాన్ని నువ్వు తయారు చేసే శక్తి ఏర్పడుతోంది నీలో. ఒక కూర వండాలి, వంకాయ కూరనో గోంగూర పచ్చడో ఏదో, మనకేం తెలియదు. ఎవరైనా చేస్తున్నప్పుడు చూసాం, దృశ్యం లోపలికి వెళ్ళి నిలబడింది. ఇంటికి వెళ్ళి మనం అలాగే చేస్తున్నాం, మళ్ళీ కొత్త తయారైంది. ఇలా చూడటం వల్ల అయింది. అది ప్రతి ఒక్కటి ఇలాగే ఉంటుంది. ఏది చూస్తున్నావు అది లోపలికి వెళ్తున్నది, మళ్ళీ నీకు సహకరిస్తుంది నువ్వు చేయటానికి. అది నువ్వు విన్నది అలాగే ఉంటుంది, తిన్నది అలాగే ఉంటుంది, అన్నీ ఇలాగే ఉంటాయి. నీ భావాలు ప్రపంచంలోకి, ప్రపంచం నీలోకి ప్రయాణం చేస్తున్నాయి. నువ్వు నీ ఇంద్రియాల్ని ప్రపంచంలోకి వదలగానే ప్రపంచాన్ని తెలుసుకుని ఆ ప్రపంచం నీలోకి వస్తున్నది. భావం ప్రపంచంలోకి, ప్రపంచం భావంలోకి మారుతున్నది. ఇదే అర్ధనారీశ్వర తత్వం అంటే. వేదం ఇంత అద్భుతమైన విషయం. నీ మనస్సులో ఏ సందేహం ఉన్నా తెలియజేసేటువంటిది వేదం. మిగతా ఏ జాతికి ఇంత గొప్ప విజ్ఞానం లేదో. మన పూర్వీకులు, ఋషులు ఎన్నో వందల వేల సంవత్సరాలు సాధన చేసి విశ్వంలో ఉండే సమస్త పదార్థాల గురించి దర్శించి, ద్రష్టలు వాళ్ళు, మంత్రద్రష్టలు, దర్శించి దాన్ని అక్షరబద్ధం చేసి, సూక్తబద్ధం చేసి, దాన్ని మనకి శిష్యుల ద్వారా వల్లి వేయించి అప్పట్లో కాగితాలంతా ఏమి ఉండేవి కాదు కదా. చాలా కాలం తర్వాత మళ్ళీ తాళపత్ర గ్రంథాలు వచ్చినాయి. అంతకుముందేనా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. మొత్తం మీద వేదము అంటే తెలుసుకోవలసిన విషయముల యొక్క సమూహంలోకి నువ్వు శరీరంతో వచ్చినావు ఇక్కడికి అని అర్థం. దానికి నువ్వు దేహధారివై అందరికీ కనపడుతున్నావు. దేహం ఉంది కాబట్టి. దేహం లేకపోతే నువ్వు కనపడవు. నువ్వు ఉన్నావు కానీ ఎవరికి కనపడవు. నీకు ఒక దేహం దొరికితేనే అందరూ నిన్ను దర్శిస్తారు. ఆ దేహం ద్వారా నువ్వు నీ భావాలన్నీ ప్రకటిస్తావు. నువ్వు చేయాల్సిన కర్మలను చేస్తావు. ఈ కర్మలు చేయటానికి నీకు ఇది ఒక వరంగా ఇవ్వబడింది ఈ దేహం. అందుకని దీన్ని శుచిగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి, జ్ఞానవంతంగా ఉంచాలి, తెలుసుకోవాలి. ఏ మార్గం నాకు శ్రేయోదాయకమైనటువంటిది, ఏది ప్రయోదాయకమైనటువంటిది. సద్గురువుల సాన్నిధ్యంలో కాలం గడుపుతూ ఉంటే జ్ఞానం అనేది తెలుస్తుంది. డబ్బు సంపాదించడం ఒక్కటే గమ్యంగా పెట్టుకున్న వాళ్ళు చివరికి అశాంతికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు దుర్భరంగా ఉంటుంది అంత్య జీవితం అనేది, చర్మగతి. ముందు నుంచే సంస్కారం ఉండాలి కొద్దిగా. డబ్బు అవసరం మాత్రమే జీవించడానికి. ఎందుకు అవసరం అంటే రోజు ఇంధనం కావాలిగా బండి వెళ్ళాలంటే, అందుకని. దాన్ని మించి దానికి అర్థం ఏం లేదు. దానికి ఏది తెలుసుకుంటే మళ్ళీ శరీరాలన్నిట్లోంచి నువ్వు ముక్తులవుతావో దాన్ని తెలుసుకోవడం కోసం అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక శరీరం మానవ దేహం. అది నీకు ఇచ్చాడు పరమాత్మ. దాన్ని వదిలి కేవలం వండుకొని తిని హ్యాపీగా బతికేస్తానంటే జంతువులు అది చేస్తున్నాయి, నువ్వు అది చేస్తున్నావు. పెద్ద తేడా ఏమి ఉండదు కదా. అవి తింటాయి ఆహారాన్ని, అవి పిల్లలు తింటాయి, అవి కూడా చక్కగా గూడు ఏర్పాటు చేసుకుంటాయి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇక్కడ ఎందుకున్నాను, ఉండి చేయవలసిన కర్మలు ఏంటి, అవి ఆ కర్మలు సత్కర్మలా, దుష్కర్మలా, పుణ్యపాపాలు ఇస్తున్నాయా, ఇవి రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయగలిగేటువంటి మెంటల్ బ్యాలెన్స్ నాకు ఎలా కలుగుతుంది, రెండింటి యందు కోరికలను నశించే విధానం ఏముంది, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మానవుడికే సాధ్యం. ఇంకేది జీవికి సాధ్యం కాదు, ఇంకే శరీరానికి కూడా. అటువంటి ఉత్తమమైనటువంటి మానవ జన్మ వచ్చినా కూడా మనం ఏం చేయకుండా ఏదో కష్టపడి ఉద్యోగం చేశాం, కష్టపడి సంపాదించాం, కష్టపడి వ్యాపారం చేశాం, కష్టపడి వ్యవసాయం చేశాను. కష్టపడేది ఎద్దు, నువ్వు ఎద్దువా మనిషివా? మనిషి సుఖంగా బతకాలి. అలా అయినా సుఖంగా ఉంటే నువ్వు వేదం చదువు. వేదం చదివితే అప్పుడు వస్తుంది నీకు కావలసిన వస్తువులు ఏ రూపంలో, ఎక్కడ, ఏ సమయంలో ఉంటాయి. కాలము విశ్వము అనుసంధానమైనది. కాలము శివుడు, విశ్వం అమ్మవారు, ప్రకృతి, ఇద్దరు కలిసి ఉన్నారు. అర్ధనారీశ్వరుడు అదే.
కాలంతో సంబంధం లేకుండా ఎవరు ఉండరు. కాలమే శ్వాసలు, శ్వాసలే కాలం. వసంత ఋతువు రాగానే అప్పటిదాకా అదే కోయిలే, అప్పుడు వస్తుంది దాని కూత, పంచమ స్వరం. అప్పటిదాకా రాదు, దానికే తెలియదు నేను చక్కగా పాడగలుగుతానని. కాలం సూర్యకిరణం పడగానే చక్కగా కమలం వికసిస్తుంది, అప్పటిదాకా ఉంది, వికాసం లేదు. కాలం సూర్యకిరణం పడగానే, చంద్రకిరణం పడగానే చక్కగా కలువలు వికసిస్తాయి, అప్పటిదాకా ముడుచుకునే ఉంటాయి అవి. చక్కటి వెన్నెలు రాగానే చకోర పక్షులు కూడా ఎంతో తృప్తి చెందుతాయి. ఎన్నో అద్భుతాలు విశ్వం, పరమాత్మ ఎంత అద్భుతంగా సృజించాడు ఈ విశ్వం. ఎటువంటి వైకల్యం లేనిది. దీన్ని తెలుసుకోవడం కోసము వేదాధ్యయనం. చాలామంది హేళన చేస్తున్నారు వేదాన్ని, ఏమీ తెలియకుండానే నోటి దొరల కొద్దీ దాని గురించి విమర్శిస్తున్నారు. ఏం తెలుసు నీకు? ఏ టాపిక్ మీద ఏమన్నా సబ్జెక్ట్ మీద మాట్లాడాలంటే దాన్ని చక్కగా స్టడీ చేయి, అధ్యయనం చేసి అప్పుడు దాని గురించి వాదించాలి. అనవసరమైన డిబేట్లు పెడుతున్నారు టీవీ ఛానల్స్లోను, వీటిలోను. వాడికి తెలియదు, వీడికి తెలియదు. ప్రశ్న అడిగేవాడికి కూడా ఆ సబ్జెక్టు మీద నాలెడ్జ్ ఉండాలి, సమాధానం చెప్పేవాడు కూడా అంతే నాలెడ్జ్ ఉండాలి. ప్రశ్నోత్తరీయం, చంద్రశేఖర సరస్వతి వారి ప్రశ్నోత్తరీయం చదవని తెలుస్తుంది ఎలా ఉంటుందో. పరమాచార్యులు వారు ప్రశ్న వెయ్యాలంటే తగిన సంస్కారము, దేని మీద ప్రశ్న వేస్తున్నావో ఆ విషయం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ప్రశ్న అంతే మధురంగా సమాధానం కూడా వస్తుంది. అక్కడి నుంచి రెండు ముక్కలు అక్కడో ఎక్కడో వేసుకొని అనవసరమైన చెత్తవాగుడితో పాపం ఏమీ తెలియని చదువుకున్న పిల్లలకి, వాళ్ళకి ఇవన్నీ సమయం దొరకదే తెలుసుకోవడానికి. కాసేపు పెడితే వాళ్ళని ట్విస్ట్ చేస్తున్నారు. అవును కదా, హిందూ మతంలో ఏం లేదు, వేదాలంతా చెత్త. విశ్వంలో ఉండే సమస్త పదార్థాల వివరణ వేదం, గైడ్. అది మనం అధ్యయనం చేయకపోయినా ఒక నమస్కారం, దాన్ని అవమానించకూడదు. శృతి. ఇక స్మృతులు చాలానే చెప్పుకోవచ్చు వేదం గురించి. మనము ఇక్కడ మన టాపిక్ ఆ శ్లోకం వరకే కాబట్టి దాన్ని తీసుకుంటాం. స్మృతి. వేదం అందరికీ చదివేటువంటి అధికారం లేదు, సమయం ఉండదు, అర్థం కాదు. వారి ఆహారం మీద, వారి ప్రాంతం మీద ఆధారపడి ఉంటుంది, అన్నం మీద. వేదాధ్యయనం చేయాలంటే ముందు అన్నం అదుపులో ఉండాలి. ఏ అన్నం తింటే వస్తుంది వేదం, ఏది తింటే రాదు. ఇష్టం వచ్చినవన్నీ తినేస్తే ధారణా శక్తి ఉండదు వారికి, అందుకనే వేదం ఎక్కదు. ఒక స్కూల్లో ఒక మాస్టరు, టీచర్ గారు పాఠం చెప్తున్నారు, చక్కగా చదివారు, వివరించారు దాని అర్థం. 50 మంది పిల్లలు ఉన్నారు క్లాసులో. ఒక గంట సేపు 40 నిమిషాల పాటు పాఠం చదివి ప్రతి పదానికి అర్థం చెప్పి వివరంగా ఇచ్చారు. తర్వాత అందరికీ పేపర్ ఇచ్చి ఒక ప్రశ్న వేసి సమాధానం రాయమంటే అందరు రాశారు 50 మంది. ఒకడికి 90 మార్కులు, ఒకడికి 45, ఒకడికి 30, ఒకటి 15, ఒకటి 70. ఎందుకు వచ్చాయి? ఒకే మాస్టర్ చెప్పారు, ఒకేసారి చెప్పారు, వేరువేరుగా చెప్పలే. ఎందుకు ఈ డిఫరెన్స్? వాళ్ళకి ఏంటి, వాడి రిసీవింగ్ కెపాసిటీ అంతే ఉంది. వాడు తినే అన్నం, వాడు దోషభూయిష్టమైన అన్నం తింటున్నాడు, తినకూడని సమయాల్లో తింటున్నాడు, తినకూడని పదార్థాలు తింటున్నాడు. కాబట్టి అది మెదడులో వాడికి జ్ఞానాన్ని రికార్డ్ చేసేటువంటి స్టోరేజ్ కెపాసిటీ లేకుండా చేస్తున్నది. రిసీవ్ చేసుకోలేడు వాడు, గ్రహించలేడు, గ్రాహ్యశక్తి తగ్గిపోతుంది. అందుకనే వేదం అందరికీ సాధ్యం కాదు. అందుకే దానికి నియమాలు పెట్టారు. వేదాధ్యయనం చేయాలంటే నాయన 8వ ఏడు లోపలే, 8 ఏళ్ళు వచ్చే లోపలే ఉపనయనాది సంస్కారాదులన్నీ చెయ్యాలి. సంధ్యావందనాది కర్మలన్నీ కూడా నిత్య కర్మలు తప్పనిసరిగా చేయాలి. ప్రాయశ్చిత్తం దాకా తెచ్చుకోకుండా నిత్యం చేసేవాళ్ళు నిత్యకర్మలు అవి చెయ్యాలి. కాలాన్ని గుర్తించాలి, సోమర్తనం వదిలేయాలి. ఉదయం బ్రహ్మముహూర్తంలో లేస్తే ఆ కాలంలో ఉండే కిరణాలన్నీ కూడా శరీరం చక్కగా రిసీవ్ చేసుకుంటుంది. వాడికి మనస్సు ఉల్లాసంగా ఉంటుంది, మెదడుకి చక్కగా రక్తం పంపింగ్ అవుతుంది, మెదడు యాక్టివ్గా ఉంటుంది. ఏది చూసినా, విన్నా, తెలుసుకున్నా, చదివినా రికార్డ్ అయిపోతుంది, అది ఎప్పటికీ మర్చిపోడు. కాలము శరీరము అనుసంధానం అయి ఉన్నాయి. అవేమీ లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు తినేసి పొద్దున్న 4ంటికి 3ంటికి తింటుంటారు. వాడికి ఎక్కదు, ఎంత చెప్పినా ఎక్కదు. రోజుల్లో ఉపవాసాలు చేసాము, పొద్దున్నే 3ంటికి తినేస్తారు, మళ్ళీ 6 నుంచి సాయంత్రం 6 దాకా ఉపవాసాలు చేస్తుంటారు. మరి వాళ్ళ నమ్మకాలు ఏంటో మనకు తెలియదు, కానీ ధారణ శక్తి ఉండదు వీళ్ళకి.
సృష్టిలో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలు వీడికి ఎక్కువ. వేదం అంత సున్నితమైంది. ముందు నీ శరీరాన్ని ప్రక్షాళన చేసుకో, లోపల ఉండే మాలిన్యాలన్నీ తొలగిపోయేంత వరకు నియమాలు, శౌచము, ఆచారము చెప్పారు. దీన్ని పాటించి సద్గురువు ద్వారా వేదాధ్యయనం చెయ్యాలి. 8 సంవత్సరాల లోపలే గురువు గారి దగ్గర చేరితే అప్పుడు గురువు గారు చూసి వీడికి అబ్బుతుందా లేదా కూడా చెప్తారు. 12 ఏళ్ళు దాటితే ఇక ఎక్కదు వేదం. 12 సంవత్సరాలు దాటితే వేద పాఠశాలలో చేర్పించుకోరు. కారణం ఏంటి? అప్పటికే వాడి ఫ్రెండ్స్, ఆటలు ఇవన్నీ ఏర్పడిపోతాయి. ఆసక్తి అటు వెళ్ళిపోతుంది వారికి. మనసు లగ్నం కాదు విషయం మీద. అందుకని 8 ఏళ్ల లోపలనే. అందుకని చాలా మందికి వేదాధ్యయనం చేసే అవకాశం ఉండదు. అందువల్ల దాన్ని ఏం చేశారు? స్మృతులుగా. నాయన, సనాతన ధర్మంలో నీకు ఒక పాత్ర భగవంతుడిచ్చి పంపించాడు. భరతవర్షంలో భరతభూమి, వేదభూమి, ఇది కర్మభూమి. ఇక్కడ శరీర ధారణ చేసి నువ్వు ఉన్నావు, దీన్ని విశ్వాన్ని తెలుసుకో. కానీ నియమాలు ఏమిటా నియమాలు? మనుస్మృతి, పరాశర స్మృతి, అష్టాదక స్మృతి, వశిష్ఠ స్మృతి, స్మృతులు ఇవన్నీ కూడా. నువ్వు లేవలసిన సమయం, పడుకోవాల్సిన సమయం, తినవలసిన అన్నం, తినకూడసిన అన్నం, తినవలసిన సమయము, మాట్లాడవలసిన విధానము, అతిథి వస్తే ఎలా గౌరవించాలి, గోపూజ ఎలా చేయాలి, దానం ఎలా చేయాలి, దానం ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు, తీర్థం అంటే ఏమిటి, క్షేత్రం ఏంటి, ఇవన్నీ స్మృతులు వివరిస్తాయి. వేదంలోనే ఉంటుంది. అందరికీ అర్థం కాదు కాబట్టి మళ్ళీ కొంత సరళంగా వివరించబడింది. దాన్ని స్మృతి అంటారు. నియమావళిగా ఉండాలి. హిందువులకందరికీ చక్కటి నియమావళి ఉండేది. ఇప్పుడు నానా జాతుల సంగమం వల్ల, వారి సావాసం వల్ల వారు వేరయ్యారు, వీరు వారవుతున్నారు. వారు ఎప్పుడు వీరు కారు, వారిలాగే ఉంటారు. మనమే వారుగా మారుతున్నాం. ఎక్కడ లేని దరిద్రాలని అలవాటు చేసుకుంటున్నాం మనం, స్వధర్మాన్ని వదిలి. ఎంతో గొప్పది హిందూ ధర్మం. దీన్ని మించింది ఇంకేది లేదు. ఇతర మతాల్లో ఏదైతే వాళ్ళు ఆచరిస్తున్న ఆచారాలు, ధర్మాలు, పరమాత్మని చేరుకునేందుకు వాళ్ళకు ఉండేటువంటి మార్గాలు, మానవుడు ఆచరించే విధానాలు ఏవైతే వాళ్ళు చెప్పారో వాటికన్నా కొన్ని కోట్ల రెట్లు అధికంగా మన వాళ్ళు సున్నితంగా చెప్పారు. వాళ్ళు ఇంకో 100 కోట్ల సంవత్సరాలు కూడా మన వేదం తెలుసుకోలేరు. అంత అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి వేదంలో. వాళ్ళకి ఇది అర్థం కాక హేళన చేస్తూ, దీనికి ఉదాహరణ ఏంటంటే, ఒక 4 పళ్ళు చెట్టు మీద ఉన్నాయి, ఆకలేసింది, కోసుకోవాలి, చెట్టు ఎక్కటం రాదు, పొట్టివాడు. వాడు ఏం చేస్తాడు? చెట్టును నరికేస్తాడు. అది కింద పడడానికి కోసం తెలిసేస్తాడు. ఇది జరుగుతోంది ఇక్కడ. హిందూ ధర్మాన్ని నాశనం చేస్తే వాళ్ళు బాగుపడతారు. మన ధర్మాన్ని నాశనం చేయడానికి అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి ఇప్పటికి కూడా, మనం తెలుసుకోవట్లేదు. ఒక లాజికల్గా ట్విస్ట్ చేస్తున్నాను మన బ్రెయిన్ని. నిజమే కదా అనిపిస్తుంది. అటువంటి మాయల్లో పడకుండా స్వధర్మాన్ని పాటించాలి. మన కులగురువులు, మన కుల పెద్దలు, వంశకర్తలు, వారు ఆచరించిన ధర్మాలే నీకు ఆచరణీయం. ఎవడో వచ్చి చెప్తే కాదు. నీ వంశకర్తలు ఏం చెప్పారో, మీ తల్లి, తండ్రి, తాత ముత్తాతలు ఏదైతే ఆచరించారో అదే నీకు శ్రేయస్సు. అది మంచిది కావచ్చు, చెడుది కావచ్చు. నీ పక్కింటి వాళ్ళు నీకన్నా గొప్పగా ఉంటుంది వాడి ధర్మం అని అనుకోవచ్చు. కానీ నీ ఇంట్లో ఏది ఆచరించి అదే నీకు గొప్ప. వాళ్ళకన్నా తక్కువ ఉండవచ్చు, కానీ ఇది తక్కువ కాదు. ముందు అది తెలుసుకోవాలి. ఈ శృతి, స్మృతి రెండింటినీ కలిపి స్మృతో. అయ్యా పరమాత్మ, నేను వేదాధ్యయనం చేయలేదు, స్మృతులు కూడా అధ్యయనం చేయలేదు నేను. శృతి స్మృతులు. స్మృతో శాస్త్రే, శాస్త్రాధ్యయనం కూడా చేయలేదు. శాస్త్రాలు ఏంటి? షట్శాస్త్రాలు. తర్కశాస్త్రము, న్యాయశాస్త్రము, మీమాంసాశాస్త్రము, పూర్వమీమాంసము, ఉత్తర మీమాంసము, అర్థశాస్త్రము, వేదాంత శాస్త్రం అనేది 6 శాస్త్రాలు. ఈ 6 అధ్యయనం చేస్తే అనేక రహస్యాలు తెలుస్తాయి. విశ్వంలో ఏమి ఎలా ప్రవర్తిస్తున్నది, ఏ జీవి, ఏ జంతువు ఎలా ప్రవర్తిస్తుంది, ఏ కాలంలో ఏం జరుగుతుంది అన్నీ తెలుస్తాయి. కాబట్టి సుగమంగా జీవనం ఉంటుంది వీడికి.
వేరే ఊరు నుంచి ఎవరో కొత్తగా వచ్చారు ఇక్కడికి హైదరాబాద్కి, ఏ రోడ్లు తెలియదు, ఎవరు తెలియదు. మనం వెళ్ళాల్సిన అడ్రస్ని అడుగుతూ 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 చేరుతాం ఆ చేరికి. చాలా శ్రమది. ఇప్పుడు గూగుల్ వచ్చేసింది, మనకి కొట్టే మ్యాప్ అట్లా డైరెక్ట్ తీసుకుపోతుంది, బాగానే ఉంది. మరి వేదం అదే కదా చెప్తున్నది. ఇక్కడ ఉండేవన్నీ తెలుస్తుంటే వివరంగా తెలిసిపోతుంది. గూగుల్ కన్నా మించింది వేదం. నీకు తెలియజేస్తుంది ఇది మార్గము. ఈ శాస్త్రాలు కూడా అంతే. తర్కశాస్త్రము శృంగేరిలో జరుగుతూ ఉంటాయి ఇప్పటికి కూడా. మనకి దక్షిణామ్నాయం, ఈ 4 రాష్ట్రాలకి కూడా శృంగేరి మనకి కేంద్రం. చాలామంది పీఠాలు పెట్టుకున్నారు. మేమే పీఠాధిపతులు ఉంటూ తలా ఒక కర్ర పట్టుకుని కాషాయ వస్త్రం వేసుకుని ఏం చెప్పదలుచుకున్నారో జనానికి తెలియట్లేదు. వీరు పీఠాధిపతులు ఎలా అయ్యారు, ఆ పీఠానికి అర్థం ఏమిటో, వీరు సమాజాన్ని ఏం చేయదలుచుకున్నారు, ధర్మానికి ఆధారమైంది, అనుష్ఠానమైంది, అనుసంధానమైంది హిందూ ధర్మం, సనాతనం. దానికి వేదం ఆధారం. దాని రక్షణ కోసం భగవంతుడు ప్రతి 1000 సంవత్సరాలకి ఒకసారి ఏదో ఒక రూపంలో భూమి మీదకి వచ్చి ధర్మస్థాపన చేస్తూ ఉంటాడు. అటువంటిది భారతదేశంలో అనేక చికాకులు కలిగించేటువంటి ఇతర మతాలు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు శంకర భగవత్పాదుల వారు అవతారం. ఆయన అన్ని మతాల్ని తన వాక్పటిమతో ఓడించి భారతదేశం నుంచి గెంటేశారు. మళ్ళీ ఇటువంటి పిచ్చి మతాలేవి భారతంలోకి, ఎందుకంటే ఇది వేదభూమే. పరమాత్మ ఇక్కడ శరీరధారి సంచరించాడు. రాముడు గాను, కృష్ణుడు గాను, వామనుడు గాను దేహంతో వచ్చి మనకి ధర్మాన్ని చెప్పి వెళ్ళాడు, ఇదే ఆచరించాలని. కొంతకాలం మనం మర్చిపోయి వదిలేస్తాం మనం దాన్ని. భగవంతుడు కూడా తెలుసు వీడు కొంతకాలంగా నన్ను మర్చిపోతాడని, అందుకని పదే వస్తూ ఉంటాడు. వచ్చి ధర్మాన్ని చెప్తూ ఉంటాడు మనకి ఏదో రూపంలో. దీన్ని కాపాడుతూనే ఉంటాడు ఈ భరత భూమిని. ఎప్పుడు ఇది పూర్తిగా భ్రష్టమైపోతుందో ప్రపంచ నాశనమే. ప్రపంచానికి భారతమే ఆధారం. ఇక్కడ భారతదేశమే. ఇక్కడ ధర్మం సదా ఆచరింపబడుతూనే ఉంటుంది. ఎంతమంది పిచ్చి మాటలు మాట్లాడినా, వికిలి వేషాలు వేసినా ధర్మం ఇతరత్ర ఆచరించబడుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు నిష్ఠాగరిష్ఠులు అద్భుతమైన తమ ఉపాసనలతో విశ్వాన్ని కాపాడుతూనే ఉంటారు. వాళ్ళు ఏం కోరుకోరు, విశ్వంలోంచి ఏం కోరుకోరు. వాళ్ళు విశ్వ శ్రేయస్సు కోసం తమ సాధన సంపత్తి అంతా కూడా ధారపోస్తూ ఉంటారు. మహానుభావులు ఎక్కడ మూలలో కూర్చుంటారు. పరమ దరిద్రం అనుభవిస్తూ కూడా విశ్వ శ్రేయస్సును కోరుకుంటారు. వీళ్ళు 10 కొంపలు ముంచి వాడి భూములు వీడి భూములు కొల్లగొట్టి కొన్ని కోట్లు సంపాదించి ఎమ్మెల్యేగా మినిస్టర్గా అయిపోయి నువ్వు నీతులు చెప్తే ఈ ధర్మం నిలవదో, నువ్వు వాళ్ళు ఉంటో పోతావు. కలియుగాంతం వరకు వీళ్ళంతా, ఈ జనం అంతా దేన్ని ఆధారంగా చేసుకుంటారు? నువ్వు చెప్పే మాటల్లా కాదు, వేదం. ధర్మం నశించినప్పుడు ఇంకేది ఉండదు ఇక్కడ. వాయువులు తమ ధర్మాన్ని తప్పితే ఒక్క జీవి ఉండదు, ఒక్క నిమిషం కూడా ఇక్కడ. జలములు తమ ధర్మాన్ని తప్పితే ఆ సముద్రాల్ని పొంగి ముంచేస్తాయి. ఎవరు కట్టడి చేస్తున్నారు? భూమి కన్నా 3 రెట్లు నీళ్లు, సముద్రాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఆధారపడి ఉన్నది భూమి జలాల మీదనే. ఎవరు కట్టడి చేస్తున్నారు అది ముందుకు రాకుండా? పరమాత్మ ఉన్నాడా లేదా? ఈ వాయువు లేదా? ప్రాణశక్తి ఇన్ని జీవుల్లో నింపుతోంది. ఎక్కడి నుంచి వస్తోంది ఈ ప్రాణశక్తి అంతా కూడా? దేవుడు లేడు అంటే తెగలాగేస్తున్నారు. మరి ఇది ఒక్క సాగితే నువ్వు ఉండవు, దేవుడితో పాటు దేవుడు లేడా? నువ్వు కూడా ఉండవు కాసేపటికి. ఎవరో ఒకరు కర్త ఉన్నారు కదా, వాడినే పరమాత్మ అంటున్నాం మనం. ఈ శాస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేయబడుతూ ఉంటాయి శృంగేరిలో. శంకర భగవత్పాదుల వారు మళ్ళీ ఇటువంటి పిచ్చి మతాలన్నీ కూడా భారతదేశంలోకి రాకూడదని తన 4 శిష్యులకి కూడా 4 మఠాలు స్థాపన చేసి, 4 పీఠాలు 4 వైపులా కూడా, భారతదేశానికి 4 వైపులా కూడా తన శిష్యుల్ని అధిపతులుగా చేసి తన పేరు మీదనే వారిని ప్రకాశింపజేశారు. ఆ పీఠం ఎక్కాలంటే సామాన్యులు కూర్చోలేరు అక్కడ. అన్ని శాస్త్రాలు తెలిసి ఉండాలి. షట్శాస్త్రాలు నాకేం తెలియదు, నేనేం వేదాధ్యయనం చేయలేదు. అమ్మవారి దయ వల్ల
స్ఫురిస్తోంది, చెప్తున్నాం అంతే తప్ప ఆ పీఠం ఎక్కటానికి స్థాయి ఒక అర్హత ఉండాలి. ఈ షట్శాస్త్రాలు అధ్యయనం చేసి ఉండాలి. ఇవి కాకుండా షడంగాలు ఉంటాయి. నిన్న చెప్పుకున్నాం కొంత. శిక్ష, వ్యాకరణము, జ్యోతిష్యము, ఛందస్సు, కల్పము, నిరుక్తము, ఇవి అధ్యయనం చేయకపోతే వేదం తెలియదు, అర్థం కాదు. శిక్ష అంటే అక్షరం ఎలా ఉత్పత్తి అవుతోంది, శరీరంలో ఏ భాగంలోంచి ఏ వాయువులు ఏ శబ్దాన్ని తీసుకుని బయటికి ఏ అక్షరంగా మారుతుంది అనేది శిక్షాశాస్త్రం చెప్తుంది. ఆ అక్షరం ఏ స్థాయిలో పలకాలి, ఎన్ని డెసిబుల్స్ సౌండ్ రిలీజ్ చేస్తే దాని అర్థం ఎలా ఉంటుంది అనేది శిక్ష చెప్తుంది. మనకి దగ్గరగా ఉంటే శివునికి శిక్ష. శిక్షాశాస్త్రాన్ని గురువుల దగ్గర అధ్యయనం చేయాలి. అందుకనే వేదం స్వరయుక్తంగా ఉంటుంది. అది శిక్ష, వ్యాకరణం. వ్యాకరణం తెలుసుకోకపోతే నీకు పదానికి అర్థమే తెలియదు. ఛందస్సు, ఆ వేదం యొక్క శబ్దము, పదము ఏ ఛందస్సులో ఉందో తెలియకపోతే అది అర్థం కాదు. జ్యోతిష్యం తెలిసి ఉండాలి తప్పనిసరిగా. వేదానికి జ్యోతిష్యం చాలా దగ్గర సంబంధం ఉంటుంది. వేదాంగ జ్యోతిష్యం ఏరుగా ఉన్నా కూడా జ్యోతిష్ శాస్త్రం ఒక శాస్త్రం. కల్పసూత్రాలు, గృహసూత్రాలు అంటారు. గృహస్థాశ్రమం ఉన్న వాళ్ళు ఏమేం ధర్మాలు ఆచరించాలి, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏ ధర్మాన్ని ఆచరించాలి అని కల్పసూత్రాలు వివరిస్తాయి మనకి. ఇక వేద పరిభాష కొంత అర్థం కానప్పుడు నిరుక్తం. ఈ షడంగాలు అధ్యయనం చేస్తే తప్ప వేదం గ్రాహ్యం కాదు. ఈ షడంగాలు, ఈ షట్శాస్త్రాలు, వేదము యొక్క 4 భాగాలైనటువంటి ఋగ్యజుస్సామ అథర్వణ వేదాలు అన్నీ కూడా చక్కగా అధ్యయనం జరుగుతూ ఉంటాయి శృంగేరిలో. దక్షిణామ్నాయం, పూర్వామ్నాయం గోవర్ధన పీఠం. శంకరాచార్యుల వారు పోయి ఆ ప్రాంతం అంతా అక్కడ కవర్ అవుతుంది. అది ఇక బదరీ పీఠాధిపతి ద్వారక, పశ్చిమాన ద్వారక, ఉత్తరాన బదరి, తూర్పున పూరి దగ్గర ఉంటే గోవర్ధన పీఠం, దక్షిణాన మనకి శృంగేరి. ఈ 4 దిశల్లో కూడా 4 పీఠాలు స్థాపన చేసి తమ శిష్యుల్ని 4 ఆచార్యులుగా చేసి ఆ స్థానంలో కూర్చోవడానికి తగిన అర్హత ఏంటో నియమావళి విధించి ఈ అన్ని శాస్త్రాలు అధ్యయనం చేస్తేనే ఆ పీఠాన్ని ఎక్కగలుగుతారు. అధ్యయనం చేయటే కాదు, గొప్ప తపశక్తి ఉండాలి, బ్రహ్మచారి ఉండాలి, సన్యాసి ఉండాలి. ఈ రోజున చాలా మంది పీఠాలు పట్టుకుని పీఠాధిపతులంటూ కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు. వాళ్ళని అవమానించే ఉద్దేశం మనకైతే ఏం లేదు, కానీ సమాజాన్ని దారి తప్పిస్తున్నారు. తప్పు అది. వారు కూడా శృంగేరికి అధీనులే. శృంగేరి పీఠాధిపతి వారు ఏమి ఆజ్ఞయిస్తే వారు శిరసావహించి వారి సందేశాన్ని సమాజానికి చేర్చవలసినటువంటి మధ్యవర్తులుగానే ఉండాలి ఈ చెప్పుకునే పీఠాధిపతులంతా కూడా. అంతే తప్ప మేము పీఠాధిపతులను ఎగరకూడదు. స్మృతౌ శాస్త్రే, శృతి స్మృతులు అధ్యయనం చేయలేదు స్వామి. శాస్త్రాధ్యయనం కూడా చేయలేదు. తర్కశాస్త్రం అద్భుతంగా ఉంటుంది. అనేక విషయాల మీద పట్టు ఉండాలి. తర్కం అంటే ఎలా గెలిచాలి, అవతల వాటి మీద గెలవాలి. తర్కం. మండన మిశ్రుడు తర్కశాస్త్రంలో ఓడిపోతే అప్పుడు ఆయన భార్య శంకరాచార్యుల వాళ్ళని తన వాదనా పటితో ఓడించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు శంకర వాళ్ళు శృంగార విషయానికి బ్రహ్మచారి గారికి తెలియదు కాబట్టి ఆ శాస్త్రాన్ని అనేసరికి పాపం శరీరాన్ని
పక్కన పెట్టి ఇంకో శరీరంలో ప్రయోగ ప్రవేశం చేసి ఆ రహస్యాలు తెలుసుకుని అప్పుడు వచ్చి వాదించారు. తర్కం ఇలా ఉంటుంది, అన్ని శాస్త్రాలను పట్టు ఉండాలి, అవతల వాడి సామాన్యుడి కాదు వాదించేందుకు. అందులో పూర్వమీమాంస ఉత్తర మీమాంస అంటూ, పూర్వమీమాంస అంతా కూడా కర్మకాండ, గృహస్థాశ్రమంలో చేయవలసిన కర్మలన్నీ కూడా వటుకు ధర్మాలు, గృహస్థ ధర్మాలు, కర్మలతోనే ఉంటుంది. కర్మ చేయకపోతే కుదరదు, కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. ఉత్తర మీమాంస అంతా జ్ఞానకాండ. 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది ఇది మీమాంస చదవటానికి. అర్థశాస్త్రం కూడా అంతే, తెలియాలి సంపద ఎలా ఉత్పన్నం అవుతుంది, ఎలా ఉత్పత్తి చేయాలి, రూపాయి రాకడా రూపాయి పోకడా ఇట్లా 2 మార్గాలు తెలిసి ఉండాలి అర్థశాస్త్రం అంటే. ఇప్పటికీ భారతీయులే అగ్రగాములు అర్థశాస్త్రంలో. ప్రపంచంలో ఉండే అందరూ అర్థశాస్త్రవేత్తలు కూడా భారతదేశాన్నే ఫాలో అవుతారు. ఆ సంగతి మన పిల్లలు లేదు, వాళ్ళు గొప్ప అనుకుంటారు. వాళ్ళు కాదు, మనమే గొప్ప. అర్థశాస్త్రము, తర్కశాస్త్రము, మీమాంసాస్త్రము, న్యాయశాస్త్రము, ఈ 6 శాస్త్రాలు పరమాత్మ నేను అధ్యయనం చేయలేదు. కృతో శాస్త్రే వైద్యే, ఇక వైద్య శాస్త్రం శరీరంలో ఉండే సమస్త వ్యవస్థలు తెలుసుకోవాలి. వైద్య శాస్త్రం అంటే ఎలా పనిచేస్తున్నాయి ఇవన్నీ, లోపల ఉండే అంతర్భాగాలన్నీ కూడా. ఒక మహాయంత్రం శరీరం అంటే, దీన్నే మహామేరు అంటారు. ఈ యంత్రం గురించి సరిగ్గా తెలియాలి. శ్రీచక్రంలో 44 కేంద్రాలు ఉంటాయి, మన శరీరంలో కూడా అన్నీ ఉంటాయి. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి, మన శరీరంలో కూడా 9 ఆవరణలే ఉంటాయి. విశ్వంలో కూడా 9 ఆవరణలే ఉంటాయి. శ్రీచక్రము, విశ్వము, మానవ దేహం ఒకటేగా ఉంటుంది. వైద్య శాస్త్రానికి శరీరంలో అంతర్భాగ వ్యవస్థ అంతా తెలిసి ఉండాలి. వ్యాధి ఏ రూపంలో వస్తోంది మనకి, పురాకృత కర్మఫలం వ్యాధి రూపేణ సంస్థిత. పూర్వజన్మల్లో చేసిన పాపిష్టి కర్మలని కూడా వ్యాధి రూపంలో ఉంటాయి. త్వక్ అస్థి, చర్మము, ఎముకలు, వీటిని ఆశ్రయించుకుని ఉంటాయి ఆ కర్మఫలాలని కూడా. వాటి సమయం ఆసన్నం అవ్వగానే, ఏ తిథివార నక్షత్రాల నాడు నువ్వు ఏ కర్మ చేశావో ఆ తిథి, వారము, నక్షత్రం రాగానే అవి జాగృతం అవుతాయి. అప్పటిదాకా నిద్రాణ స్థితిలో ఉంటాయి అవి. అవి నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి, నీకు తెలియదు. కాస్త సాధనా సంపత్తి కలిగిన వారికి తెలుస్తుంది. అందుకనే వాళ్ళు చూడగానే చెప్తారు, రే జాగ్రత్తరా నీకు ముందుంది ముసలి పని కానీ చెప్తూ ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది, అది కనపడుతుంది వాళ్ళకి. అందరికి సామాన్యంగా తెలియదు. స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం అంటూ 3 దేహాలతో ఉన్నాం మనం. స్థూల దేహం అందరికీ కనపడుతుంది, సూక్ష్మదేహం కొందరికే కనపడుతుంది. ఒక ఇంత సాధన ఉండాలి, తపస్సు, ఆచారము, నియమం, ఏదైనా ఒకటి అనుష్ఠాన మార్గంలో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. ఇక కారణదేహం ఏదైతే ఉందో, నువ్వు ఈ దేహంలో ఎందుకున్నావనే కారణం, ఈ దేహంలో ఎందుకున్నావు నువ్వు, నెక్స్ట్ దేహాలు ఏంటి అనేది కారణం అది. అందుకని కారణాన్వేషణ చేస్తారు మహర్షులు. ఈ 3 దేహాలు మనం చక్కగా 3 ప్రకాశిస్తున్నాం మనం. జీవుడు 3 దేహాల్లో సంచరిస్తూనే ఉంటాడు. ఈ ప్రాంతంలో నా దేహం కొంతవరకు వ్యాప్తి చెందింది, ఈ శూన్యంలో. ఎంత శూన్యం కదా నా చుట్టూ ఉన్నది. శూన్యంలో నేను, నా శరీరం వ్యాపించి ఉన్నది కొంత దూరం. ఇది అందరికి కనపడుతోంది. కానీ కనపడింది ఏంటంటే, ఈ శరీరాన్ని దాటి నేను ఇంకొంచెం దూరం వ్యాప్తి చెంది ఉన్నాను. ఈ శరీరాన్ని దాటి ఒక 3 అంగుళాల వరకు నేను వ్యాప్తి చెంది ఉన్నాను. అది నా సూక్ష్మదేహం, యాస్ట్రల్ బాడీ అంటారు, ఔరా, ప్రభ. అది మహర్షులకు కనపడుతుంది. మన వ్యాధులు, కర్మలు అన్నీ కూడా అక్కడ ఉంటాయి సూక్ష్మ రూపంలో, అది సూక్ష్మదేహంలోకి. కరెక్ట్గా తిథి, నక్షత్రం, ముహూర్తం రాగానే సూక్ష్మదేహం నుంచి స్థూల దేహంలోకి వచ్చేస్తుంది, వ్యాధిగా బయటకు వస్తుంది. అది
అప్పటిదాకా అక్కడే ఉంటుంది, ఎవరికి కనపడదు. ఒక్కొక్కసారి మనం చాలా డల్గా ఉంటాం, తోచదు, నిస్సత్తుగా ఉంటుంది దేహం అంతా నీరసంగా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదండి బాగానే ఉంది, అదే కాస్త 420 అయితే అడ్డమైన మందులు టెస్టులు రాస్తాడు. నిజానికి ఇక్కడ ఏమి ఉండదు, వాడికి నీరసంగా ఉంటుంది. ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత అది జ్వరంగా మారుతుంది. అంటే నీ సూక్ష్మదేహంలోంచి స్థూలంలోకి ప్రవేశించింది ఆయన. ఆ ప్రవేశించే క్షణంలో నిస్సత్తుగా ఉంటుంది, శరీరంలో ఉండే శక్తి అంతా లాగేసినట్టు ఉంటుంది. అది ఈ స్థూలదేహంలోకి వచ్చిన తర్వాత వ్యాధిగా దర్శనం అవుతుంది. అప్పుడు నీ ల్యాబొరేటరీలో బయటపడుతుంది. అది అప్పటిదాకా బయటపడుతుంది, అది అక్కడే ఉంది. నా పక్కనే నేను కళ్ళు మూసుకున్నాను, నా పక్కనే ఎవరిలో వచ్చి నుంచోగానే నాకు తెలుస్తుంది, అనీజీగా ఉంటుంది. ఎందుకు? నా సూక్ష్మదేహం తాకుతోంది వాళ్ళని, తెలుస్తుంది నాకు, అందరికీ తెలుస్తుంది. స్థూల సూక్ష్మ కారణదేహాలు, ఈ 3 దేహాలు కూడా జీవుడు కర్మలు చేయటానికి ఉపయోగపడుతున్నాయి. శరీరము చేస్తున్నది, ఈ సూక్ష్మదేహం చేస్తోంది, కారణదేహం కూడా చేస్తుంది. అన్ని కర్మఫలాలు అనుభవించాల్సిందే. ఈ శరీరతత్వం తెలిస్తే గాని వైద్యం తెలియదు. ఇది తెలుసుకున్న తర్వాత వీడికి వచ్చిన వ్యాధికి ఏ ముహూర్తంలో వీడి శరీరంలోకి ప్రవేశించిందో ఆ ముహూర్తం కూడా తెలిసి ఉండాలి డాక్టర్కి. దీనికి వైద్యం ఏ చెట్టు, ఏ మూలిక, ఏ ఆకు, ఏ రసం అనేది కూడా తెలిసి ఉండాలి. ఆయుర్వేదం అద్భుతంగా ఉంటుంది మనకి. ఇప్పుడు అంత అవసరం లేదు, అందరూ కూడా అలోపతికి అలవాటు అయిపోయారు. ఇట్లా వెళ్ళగానే డాక్టర్ ఇంజక్షన్లు, సెలైన్లు అన్ని కూడా మందులు బిళ్ళలు వేసుకోగానే ఫాస్ట్గా తగ్గిపోతాయి రోగాలంతా కూడా. అవి ఎక్కడికి పోవు, ఇంకింత శిథిలం చేస్తాయి నీ శరీరాన్ని. ఆయుర్వేదం అలా ఉండదు. నీ దేహంలోకి వ్యాధి ఎప్పుడు ప్రవేశించిందో ఆ ముహూర్తాన్ని లెక్క చూసి, నీ జాతకం చూసి, నీ నక్షత్రం ఏమిటి, జన్మ నక్షత్రం చూసి, నీకు ఈ వయసులో ఈ రోగం రావాలని ఉంది, జాతకంలో ఉంది, ఎన్నాళ్ళు నీ శరీరంలో ఈ వ్యాధి ఉంటుందో అది కూడా లెక్కగట్టి, దీనికి విరుగుడైనటువంటి చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు యొక్క వేరు, బెరడు, కొమ్మ, ఆకులు, పండు, కాయ, రసం, అన్ని చెట్ల అవగాహన ఉండాలి వీడికి. వైద్యం, ఆరోగ్యం అంటే ఆయుర్వేదం చెప్తోంది, ఇది వేదాంగ జ్యోతిష్యం. ఇది ఈ 2 అధ్యయనం చేస్తే తప్ప వైద్యుడు కాడు వీడు. శరీరం ఒకటే తెలుసుకుంటే సరిపోదు. సుశ్రుతులు ఇప్పుడంటే ఆపరేషన్ థియేటర్లు, చాలా మోడర్న్ ఎక్విప్మెంట్ అంతా చాలా వచ్చినాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం సుశ్రుతులు మనకి శరీర వ్యవస్థను తెలుసుకోవడం కోసము చనిపోయిన ఒక శరీరాన్ని తీసుకుని ప్రవహిస్తున్న జలాల్లో ముంచి చక్కగా పల్సటి రాయితో శరీరాన్ని కోసి లోపల ఒక్కొక్క భాగం కూడా చూసి పేర్లు రాసి వాటి పనిచేసే విధానం తెలుసుకుని సజీవంగా ఉన్న వ్యక్తికి, నిర్జీవంగా ఉన్న వ్యక్తికి ఉండే ఆ పాత్రలన్నీ, ఆ భాగాలన్నీ ఎలా పనిచేస్తాయి అని తెలుసుకుని మనకి చక్కగా వైద్య శాస్త్రంలో ఇచ్చాడు సుశ్రుతుడు. చరకుడు చక్కగా భూమండలం అంతా తిరిగి అన్ని అడవుల్లో ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి వేరు, ప్రతి ఆకు ఏం పనిచేస్తోంది, దివ్యౌషధాలు ఇవన్నీ కూడా. వీరు వైద్య శాస్త్రానికి అద్భుతమైనటువంటి సర్వీస్ చేశారు. సో వైద్య శాస్త్రం అధ్యయనం చేయాలంటే 20-30 ఏళ్ళు కష్టపడితే తప్ప రాదని. దీని మూలం ఏంటి? సూర్యకిరణాల ద్వారా అన్నము ఏర్పడుతున్నది. మొక్క రావటానికి కారణం సూర్యకిరణమే, మొక్కలు ఎదగటానికి కారణం సూర్యకిరణమే. జలములు, వాయువులు సహకారం అందించకపోతే అది పోతుంది. ఆకులు పచ్చగా ఉండటానికి కారణం సూర్యకిరణమే. ఆ పచ్చగా ఉండటం వల్ల పూత ఏర్పడుతుంది, లేకపోతే పూత రాదు. ఆ పూత పిందెగా మారుతుంది. పిందె గింజ, ధాన్యం, పండు, కాయ, అది అన్నము. అన్నం ఏర్పడటానికి పరోక్షంగా ఇంత వ్యవస్థ నడుస్తోంది అక్కడ. ఆ అన్నము, ఏ అన్నము తింటే ఏం గుణం వస్తుంది అంటూ ఇక్కడ ఒక కారణం మనకి.
సూర్యుడు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏ పని చేసి వెళ్తాడు అన్న ఆ అన్నం ఏర్పడటానికి దోహదం చేస్తాడు. చంద్రుడు ఏర్పడ్డ అన్నంలో ఔషధీకరణ చేస్తాడు, ఔషధాలను నింపుతాడు చంద్రుడు. వీరిద్దరూ చేస్తున్న పనిది. సూర్యుడు గింజను ఏర్పాటు చేస్తాడు, ఆ గింజలో ఔషధాలను ఏర్పాటు చేస్తాడు చంద్రుడు. ఇది ఏ సమయము, ప్రాతకాలమా, మధ్యాహ్నమా, సాయంత్రమా అనేటువంటి విషయాల మీద సత్వగుణము, రజోగుణము, తమోగుణం అని గుణత్రయం ఏర్పడుతున్నది ఇక్కడ. ఆ గుణత్రయంలోంచి వాత, పిత్త, కఫాదులు ఏర్పడుతున్నాయి శరీరాల్లో. ఆయుర్వేదం ప్రకారము వాత, పిత్త, కఫాదుల యొక్క బ్యాలెన్స్ కోల్పోతే రోగివాడు. 3, 5, 7 రేషియోతో ఉంటాయి వాత, పిత్త, కఫాలు. ఇవి ఎప్పుడూ సరిగ్గా ఉంచుకోవాలి వాటి స్థితిని. అది దారి తప్పితే రోగి అయ్యేవాడు. సో వాత, పిత్త, కఫాదులకి గుణత్రయం ఆధారం, గుణత్రయానికి సూర్యచంద్రుల ఆధారం. వారికి జలములు, అగ్ని దోహదపడుతున్నాయి, భూమి, ఇవన్నీ కూడా. దానికి శరీరాల్లో వ్యాధిని కలగజేయటము, వ్యాధి నుంచి ముక్తులు చేయటం 2 గుణాలు ఉంటాయి. వ్యాధి రావటానికి కారణం మనం తినే అన్నమే, వ్యాధి గుణమవటానికి కారణం అదే అన్నమే. ఒక అన్నం ఔషధంగా పనిచేస్తుంది, ఒకటి రోగాన్ని ఇస్తుంది. కాబట్టి ఏ అన్నం తింటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అనేది శాస్త్రం మనకి వేదం చెప్తోంది ఇక్కడ. ఏమి తినాలి, ఏమి తినకూడదు. రజోగుణ ప్రధానంతో జన్మించిన వారికంతా కూడా వారికి మసాలాలు అవన్నీ బాగా తినాలనిపిస్తూ ఉంటుంది. రుచిగా, ఉందాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, రిలాక్స్గా ఉండాలి. తమో గుణం అంతా కూడా బాగా కోపంగా, మసాలా ఇంకా స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటాడు వాడు, ఎక్కువ నిద్రపోతాడు, వ్యాయామం చేస్తాడు, కోపం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్నంలోంచి వస్తున్నాయి. ఆ అన్నాన్ని తెలుసుకోకపోయావంటే బతికేస్తావు. ఏముంది, అందరూ బతుకుతున్నారు, నువ్వు బతికేస్తావు. పెద్ద తేడా ఉండదు. పుట్టావు, పెరిగావు, కష్టపడతావు, సంపాదించుకో, తింటావు, పిల్లలు కంటావు, దగ్గుతావు, తుమ్ముతావు, చచ్చిపోతావు. అంతకుమించి ఏముంటుంది చెప్పుకోవడానికి? ఎక్కడ పుట్టాను, ఎందుకు పుట్టాను, మానవ జన్మ ఇచ్చాడు, అద్భుతమైనటువంటి దేహాన్ని ఇచ్చాడు పరమాత్మ నీకు. ఇది ఎందుకు ఇచ్చాడు, ఏం తెలుసుకోవాలని ఇచ్చాడనేది ఎప్పుడన్నా వచ్చింది ఆలోచన? తినటం కోసం పుట్టావా? ఏ శరీరంలో ఉన్న తినచ్చు, దాంతో తింటే కదా. తెలుసుకోవా? వాడు నన్ను ఇక్కడ ఉంచడానికి కారణం ఏదో ఉంది కదా. ఏ జాంబియాలను సోమాలియాలో కొట్టేసలే ఆటవిక జాతులు. భారతదేశం సర్వసంపన్నమైనది, విజ్ఞానాత్మకమైనది. భగవంతుడు ఇక్కడ పదే పదే వచ్చి వెళ్తున్నాడు. నడిచి వెళ్ళిన భూమి ఇది. గంగా, యమునాదులు, పుణ్యనదులు ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటాయి. మన పాపాలని పోగొడుతూనే ఉంటాయి. మనం చేస్తుండటం అవి పోగొడుతూనే ఉంటాయి. మనం చేస్తూనే ఉంటాం. మళ్ళీ వెళ్ళటం, గంగలో ఉండటం, మళ్ళీ పాపాలు చేయటం. స్మృతో శాస్త్రే వైద్యే, వైద్య శాస్త్రం అంత సులువుగా ఏం లేదు నాయన. ఆయుర్వేదాన్ని కావాలని దెబ్బ కొట్టేశారు. కొన్ని లక్షల కోట్ల ట్రిలియన్ల వ్యాపారం, డాలర్ల వ్యాపారం ఫార్మసీ. రోగము వాళ్ళే ఇస్తున్నారు, ఔషధం వాళ్ళే ఇస్తున్నారు, పేటెంట్లన్నీ వాళ్ళకే వస్తున్నాయి. రిమోహాలన్నీ ఉన్నాం మన బతుకులన్నీ కూడా. అద్భుతమైన ఆయుర్వేదం మన దగ్గర పెట్టుకొని దాన్ని దెబ్బ కొట్టేశారు. ఈరోజు ఆయుర్వేదం వైద్యులు మీకు ఎక్కడ దొరకరు. అక్కడ ఒక షాప్ దొరుకుతుంది, పాపం వాళ్ళే కొంత తెలుసుకుని ఇస్తున్నారు. వాళ్ళు పరిపూర్ణం కాదు, జ్ఞానం లేదు, మొక్కే లేదు అసలు. ఏ మొక్క ఎందుకు పనిచేస్తుందో తెలీదు. పచ్చకామెర రోగం వచ్చింది, జాండీస్. శరీరంలో పసుపు ఎక్కువ అయితే జాండీస్ వస్తుంది. ఎంత తినాలో అంతే తినాలి, ఎక్కువ తినకూడదు. ఏవో చెప్తున్నారు చాలా మంది, గ్లాస్ పాలలో చెంచాడు పసుపు వేసుకుని తాగండి అద్దెకి పోతే అది రోజు చేసామంటే జాండీస్ వస్తుంది. ఆయన అన్ని లిమిట్లోనే ఉండాలి, ఏది పరి దాటకూడదు. లివర్ పాడైపోతుంది నీకు. దీనికి అధిపతి గురుగ్రహం. గురువులో దోషం ఏర్పడిందంటే లివర్ పెరుగుతుంది, పెద్దయిపోతుంటుంది, పోతావు. వైద్యమే లేదు. లివర్ తీసి ఇంప్లాంట్ చేస్తామని దొంగ మాటలన్నీ ఎవ్వడు బతకడు. ఎంత ఉండాలి అంతే ఉండాలి, పరిధిలో ఉండాలి. అవన్నీ కూడా ఆయుర్వేదము అద్భుతమైనటువంటి దీర్ఘాయుష్మంతుల్ని చేస్తుంది మనుషుల్ని. మన ఒక 50 ఏళ్ల క్రితం వాళ్ళంతా 100-120 ఏళ్ళు ఈజీగా బతికారు, సునాయాసంగా, ఆరోగ్యంగా.
అందరూ 6 అడుగులు ఎత్తు దార్ఢ్యంగా ఉంటారు అందరూ కూడా. అందరి ఇళ్ళలు 10 మంది 12 మంది పిల్లలు. వాళ్ళేం కష్టపడలేదు, సుఖంగా బతికారు వాళ్ళు. 10-12 మంది పిల్లల్ని పెట్టుకుని కూడా ఎంతో హుందాగా ధైర్యంగా సత్యవంతంగా మనలాగా మోసాలు అబద్ధాలు చేయలే. ఓ 50 ఏళ్ళ క్రితం మీ జనరేషన్ మీ ఇంట్లోనే ఉంటారు, మీ పెద్దలు చూసుకోవాలి కావాలంటే. ఎంతో కష్టపడి సంపాదించారు, 10 మంది పిల్లల్ని సంపాదించారు, పోషించారు, చదివించారు. వ్యవసాయమే అబద్ధం ఆడకుండా మోసం చేయకుండా చిన్న వారి దగ్గర నుంచి ఊర్లలో గ్రామాల్లో ఉండేటువంటి చిన్న చిన్న కులాల వాళ్ళు కూడా సత్యాన్నే ఆచరించారు, ధర్మాన్నే ఆచరించారు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ మోసం చేస్తున్నారు. చదువుకున్న వాడు పుట్ట తిప్పల కోసం ఏదైనా చిన్న అబద్ధం మాట్లాడారు తప్ప చదువుకున్న వాళ్ళు ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు. ఫార్మసీ అనే పేరు పెట్టేసుకుని మందులు టాబ్లెట్లను తయారు చేస్తూ రూపాయికి 100 మాత్రలు తయారవుతాయి యాక్చువల్గా దాని ఫార్ములా ప్రకారం. దానికి రంగురంగు కవర్లు అట్టించి 100 రూపాయలు, 150 రూపాయలు షీటు, 200 రూపాయలు, వాడు ఇష్టం వచ్చిన రేట్ వేస్తాడు. డాక్టర్ రాజారి గారు తప్పదు ఇక. పచ్చి మోసాలన్నీ కూడా. కారణం మనకి శిక్ష మనమే వేసుకుంటున్నాం. మన ధర్మాల్ని మన శాస్త్రాల్ని నిర్లక్ష్యం చేసి వాడు గొప్ప అనుకుని, వాడు గొట్టం పంట వేసుకుని 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడితే అది గొప్ప అనుకుని స్వధర్మాన్ని వదులుకుని ఈరోజు అన్నము కలుషితమే. తినకూడని అన్నాలు తింటున్నాం. అది ఆ పిజ్జాలు, బర్గర్లు అవన్నీ తినకూడదు. నిర్వీర్యం, ధాతురహితం అవన్నీ కూడా. శరీరంలో ధాతువులు ఏర్పడవు ఈ ఆహారానికి. అందుకని పిల్లలు పుట్టలే. ఇటు తిరిగి వాళ్ళ బిజినెస్ ఎక్కువ అవుతుంది. ఫెర్టిలిటీ సెంటర్లు ఎన్ని పుట్టుకొస్తున్నాయి హైదరాబాద్ చూసుకోండి. మీకు పిల్లలు పుట్టించేస్తాం. సంతాన సాఫల్య కేంద్రాలు లక్షల్లో లాక్కుంటారు డబ్బులు. పిల్లలు పుట్టకపోవడానికి కారణం వాడిచ్చిన ఫుడ్డే. ఈ పిజ్జాలు గజ్జంతా తిని, పిజ్జాలని బర్గర్లని నిర్వీర్యమైనటువంటివి. శరీరంలో ఏ ధాతువులు ఏర్పడవు. మనం చేసుకున్నదే. స్వధర్మాన్ని పక్కన పెట్టడం వల్ల మనకి శిక్ష వస్తుంది. 30-35 ఏళ్ళైనా పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. అప్పుడు పిల్లలు పుట్ట కష్టం. దాని తగ్గట్టు చెత్త తిండి, దాని తగ్గట్టు కాలాన్ని గుర్తించలేకపోవడం, ఏ అర్ధరాత్రి 2ంటికి 3ంటికి పడుకోవడం, పొద్దున 10ంటికి లేవటం. నాడీ వ్యవస్థ అంతా సూర్యచంద్రులతో అనుసంధానమైంది, నీకు తెలియట్లే. అది దారి తప్పింది. అది సూర్యుడు చంద్రుడు నాడీ వ్యవస్థకి అధిపతులుగా ఉంటారు. కోరాశాస్త్రం చదివితే తెలుస్తుంది నాడులకి దానికి ఉన్న సంబంధం ఏంటనేది. నాడీ వ్యవస్థ తప్పింది. చూడటానికి గుర్రంలాగా ఉంటాడు, బాగా బలంగా బరువులో ఎత్తుంటారుగా ఆ ఊ అనుకుంటూ కండలు తిరిగి ఉంటాడు. లోపల డోళ్ళ ఏముండదు. ధర్మాచరణ అంటే నీకు వెకిల్తనంగా ఉంది, ఇప్పుడు అనుభవిస్తావు. నువ్వు చూడటానికే ఎందుకు పనికిరావు. నోరు విప్పితే అక్షరం తెలియదు, అక్షరతత్వం తెలియదు, స్వధర్మం పట్ల ఆసక్తి లేదు నీకు.